పరుగులు పట్టుకునే వాళ్ళు ఉన్నాడు. ఎవరు బాబు నువ్వు? మున్సిపాలిటీలో చెత్త ఎరుగునోడు అయి ఉంటాడు. పండగ మామూలుకి వచ్చి ఉంటాడు. ఇప్పుడు పండగ ఏంటి? ఉగాది వెళ్ళి 4 రోజులు అయిపోతేనా? నేను మున్సిపాలిటీ చెత్త ఏరుకునేవాను, రోడ్లు ఊడ్చేవాను కాదు. ఓ అర్థమైంది. తప్పిపోయిన గేదె కోసం వచ్చిన పాలాడివా? ఇక్కడ గేదెలు ఏమి లేవు గానీ పెళ్లి చూపులు జరుగుతున్నాయి. నువ్వు వెళ్ళు. ఐ యామ్ ది పెళ్లి కొడుకు ఫ్రమ్ అమెరికా. మై నేమ్ ఇస్ భూషణ్. పెళ్లి కొడుకువా? యా. పెళ్లి చూపులకి ఈ గెటప్ ఏంటి? సూటు బూటు వేసుకొని పెళ్లి చూపులకు రావడం ఓల్డ్ ఫ్యాషన్. పనివాడి గడపలో రావడం వెరైటీ. రొటీన్కి భిన్నంగా వెరైటీగా ఉండడం నాకు ఇష్టం. అడుక్కునేవాడి గడ్డలో రావాల్సింది ఇంకా బాగుంది. లాస్ట్ టైం పెళ్లి చూపులకు అడుక్కునేవాడి గడపలో వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి అమ్మా అన్నాను. చేతులు కాళ్ళు ఎల్రా బిచ్చగా అన్నారు. సర్లేండి, పొట్లం ఎలా కడితే ఉంది, లోపల లడ్డు సైజు బాగుండాలి. లడ్డా. అప్పుడే కస్టమర్లు సాటిస్ఫై అయ్యేది. రండి రండి. రావా ఇదిగా అమ్మాయి ముస్తాబైందా, తొందరగా తీసుకురండి. No! పెళ్లి చూపులు అనగానే పట్టు చీరలు, మల్లె పూలు, గాజులు పెట్టుకుని రావడం రొటీన్. అమ్మాయి ఎలా ఉంటారో తీసుకురండి. ఏమి లేకుండా వితౌట్ మేకప్. అంటే సింపుల్ చుట్టూ సీపురి గట్ట. ఎగ్జాక్ట్. పెళ్ళైన తర్వాత కొంపలో ఎప్పుడు అలాగే ఉంటారు కదా. రండి రండి, కూర్చోండి. అయ్యో కింద కూర్చున్నారేటి? వెరైటీ. ఇంకా నయ్యం అత్తగారు వాళ్ళు కూర్చుంటాం లేదు. పోయినసారి పెళ్లి చూపులకు కూడా అత్తగారు వాళ్ళు కూర్చున్నాం అనుకున్నా. అత్తగారు ప్రాబ్లం పెట్టలేదు, బావగారు ప్రాబ్లం పెట్టారు. ఇక్కడ ప్రాబ్లం లేదు.